పద్మ అవార్డులో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు. ఇటీవల ప్రకటించిన జాబితాలో అర్హులకే అవార్డులు ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్తో పాటు కొందరు పేర్లు ప్రతిపాదించిందన్న రేవంత్ మాటలకు భగ్గుమన్నారు సంజయ్. ఎందరో బీజేపీ నేతల చావుకు కారణమైన వారిలో గద్దరున్నారని ఆరోపించారు. అందుకే బరాబర్ గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వబోమని తేల్చేశారు బండి సంజయ్. గద్దర్ భావజాలమేంటని కూడా బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పేర్లను ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి. మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే నేను. పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి. పంపిస్తారు. ఎట్టిస్తామన్నా? ఎట్టిస్తాం? గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి. అంటే భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం. ఏంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? పద్మ అవార్డులపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెటి వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెటి వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. పద్మ అవార్డుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు. ఇటీవల ప్రకటించిన జాబితాలో అర్హులకే అవార్డులు ఇచ్చారన్నారు బండి సంజయ్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పద్మ అవార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. సో కేంద్రం ప్రకటించినటువంటి పద్మ అవార్డుల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రాజకీయంగా గందరగోళాన్ని రేపుతున్నాయి. అటు భారతీయ జనతా పార్టీ కూడా దీనిపైన సీరియస్ గా స్పందించడం జరిగింది. తెలంగాణకు అన్యాయం చేశారు, పద్మ అవార్డుల విషయంలో తెలంగాణను గుర్తించట్లేదంటూ కూడా రేవంత్ రెడ్డి కామెంట్స్ చేయడం జరిగింది. సో తెలంగాణ నుంచి మేము కొన్ని పేర్లు లిస్ట్ అవుట్ చేసి పంపించాం. గోరెటి వెంకన్న, గద్దర్, అట్లాగే చుక్కా రామయ్య, ఇంకా కొంతమంది అందశ్రీ లాంటి కొంతమంది ప్రముఖుల కళాకారుల పేర్లన్నీ కూడా రాసి మేము లిస్ట్ అవుట్ చేసి పంపిస్తే కేంద్రం అసలు కనీసం ఒక్క పేరును కూడా పరిగణలోకి తీసుకోలేదు అంటూ ఇటు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ గా బండి సంజయ్ కూడా రెస్పాండ్ కావడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి పేర్లను పరిగణలోకి తీసుకోవాలని రూల్ ఏం లేదు అంటూ బండి సంజయ్ ఘాటుగా రియాక్ట్ అయితే కావడం జరిగింది. మరియు ముఖ్యంగా గద్దర్ విషయంలో చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే గద్దర్ని గుర్తించాలి అంటూ కూడా గద్దర్ పేరు మీద సినిమా అవార్డులను ప్రకటించడం జరిగింది. సో అంశం ప్రస్తుతానికి అట్లా హోల్డ్ లో ఉన్నా కానీ ఈసారి కేంద్రం నుంచి వచ్చేటువంటి పద్మ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, పద్మభూషణ్ కానీ పద్మశ్రీ అవార్డులు ఏవైతే ఉన్నాయో అందులో గద్దర్కి ఇవ్వాలంటూ కూడా రేవంత్ రెడ్డి తన లిస్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పేర్లు సేకరించి పంపించడం జరిగింది. వాటి కేంద్రం దాన్ని నిరాకరించడం జరిగింది. తెలంగాణకు కేవలం 2 పద్మ అవార్డులు ఇవ్వడం జరిగింది, ఏపీకి 5 ఇవ్వడం జరిగింది. సో 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 7 మాత్రమే పద్మ అవార్డులు వస్తే ఇందులో తెలంగాణకు మొండి చేయి చూపించారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే కేంద్రం తెలంగాణను మోసం చేస్తోంది, తెలంగాణకు నష్టం చేస్తోంది, గుర్తించట్లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు బలం చేకూరుస్తూ విజయశాంతి కూడా రెస్పాండ్ కావడం జరిగింది. రేవంత్ రెడ్డి మాటల్ని బలపరుస్తూ ఆమె కూడా కేంద్రం అన్యాయం చేసింది, తెలంగాణలో 8 మందిని గెలిపించాం ఎంపీలను, అట్ సేమ్ టైం ఎమ్మెల్యేలను కూడా గెలిపిస్తే
కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తుందంటూ కూడా రేవంత్ రెడ్డి మాటలకు అటు బలం చేకూరుస్తూ విజయశాంతి కూడా రెస్పాండ్ కావడం జరిగింది. ఇక ఇప్పుడు బండి సంజయ్ దీనిపైన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. గద్దర్ భావజాలం ఏమిటి, గద్దర్ భావజాలాన్ని కేంద్రం ఎట్లా గుర్తించి పద్మ అవార్డులు ఇస్తుంది అనుకుంటున్నారు? గద్దర్ పోలీసులను చంపినటువంటి వ్యక్తి, గద్దర్ బీజేపీ కార్యకర్తలను మర్డర్ చేసినటువంటి వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తి అంటే ఎన్ఐఏ కూడా గద్దర్ని ఎంక్వైరీ చేసిందంటే అట్లాంటి వ్యక్తికి ఒక మర్డరర్ అన్నట్టుగా ఆయన చిత్రీకరించి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు చాలా సంచలనంగా మారాయని చెప్పాలి. బండి సంజయ్ కామెంట్స్, నక్సల్స్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి గద్దర్. సో అట్లాంటి గద్దర్కు కేంద్ర అవార్డులు ఎందుకు ఇస్తుంది, పద్మ అవార్డులు ఎందుకు ఇస్తుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం మాటలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో మీరు పంపించిన పేర్లన్నీ తీసుకొని ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, కేంద్రానికి తెలుసు అంటూ కూడా బండి సంజయ్ రేవంత్ రెడ్డి మాటల పైన గట్టి సెటైర్ అయితే వేయడం జరిగింది. అంతేకాదు సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక తెలంగాణకి ఈసారి అన్యాయం జరిగిందనేది నిన్నటి నుంచి వినిపిస్తోంది. తెలంగాణ నుంచి కేవలం ఇద్దరికి మాత్రమే, అటు దువ్వూరి నాగేశ్వర రెడ్డికి, ఇటు మందకృష్ణ మాదిగకు మాత్రమే పద్మ అవార్డులు ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో 8 మందికి అవార్డులు ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుందంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన బండి సంజయ్ గద్దర్ను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నాయి. బీజేపీ కార్యకర్తలను, వందలాది మంది కార్యకర్తలను ర్యాలీగా వస్తుంటే భారత్ మాతకి జై అన్నటువంటి కార్యకర్తల్ని చంపించినటువంటి వ్యక్తి, నక్సలైట్లుగా ఉన్నటువంటి వ్యక్తి, నక్సల్స్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి గద్దర్. సో అట్లాంటి వ్యక్తికి ఎట్లా అవార్డులు ఇస్తారు, కేంద్రానికి తెలియదా ఎట్లాంటి అవార్డులు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలంటూ కూడా బండి సంజయ్ చాలా తీవ్రంగా మాట్లాడడం జరిగింది. అంతేకాదు తెలంగాణ సెంటిమెంట్ ను రేవంత్ రెడ్డి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణకు సంబంధమే లేదు, తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీని వేరు చేస్తూ మాట్లాడుతున్నారు అంటూ తెలంగాణకు అన్యాయం జరిగిందని ఒక తెలంగాణ సెంటిమెంట్ ను లేవనెత్తేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవన్నీ మానుకోవాలంటూ కూడా బండి సంజయ్ చాలా తీవ్రమైనటువంటి అంటే కొంచెం ఘాటుగానే విమర్శించారని చెప్పాలి. సో ఈ అంశాలు అంటే గద్దర్ని నేరుగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలో ఎవరు లేరు, గద్దర్ గురించి ఈ స్థాయిలో విమర్శించినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. సో గద్దర్ని గౌరవించిన వాళ్ళే ఉన్నారు తప్ప ఇట్లా విమర్శించిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన ప్రజల కోసం యుద్ధాలు చేశారు, ప్రజల కోసం భావజాలాన్ని వ్యాప్తి చేశారు. అయితే అట్లాంటి గద్దర్ పైన కూడా కొన్ని కామెంట్స్ ఉన్నాయి. బట్ అవన్నీ ఇక్కడ అప్రస్తుతమైనా కానీ గద్దర్ చేసినటువంటి విషయంలో గద్దర్ని రాష్ట్ర ప్రభుత్వం వెనకేసుకురావడం, గద్దర్కి సంబంధించి అటు అవార్డ్స్ ఇస్తామంటూ కూడా గతంలో నంది అవార్డ్స్ ప్లేస్ లో గద్దర్ అవార్డ్స్ ఇస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత గద్దర్ని ఇంకా గుర్తించాలి, గద్దర్కు పద్మ అవార్డులు ఇవ్వాలంటూ కూడా కేంద్రానికి లేఖ రాసి పంపించినటువంటి క్రమంలో గద్దర్ తో పాటు చుక్కరామయ్య గాని, అందశ్రీ గాని, గోరెటి వెంకన్న గాని, ఇంకా కొంతమంది కళాకారుల పేర్లు గాని, తెలంగాణ సమాజానికి పనిచేసినటువంటి వ్యక్తుల పేర్లను కేంద్రం పరిశీలించాలంటూ కూడా పేర్లు పంపిస్తే ఖచ్చితంగా ఆ పేర్లను ఒక్కరిని కూడా పరిగణలోకి తీసుకోలేదంటూ కూడా ఒక నిరాశ అయితే రేవంత్ రెడ్డి వ్యక్తం చేయడం జరిగింది. సో ఆ నిరాశ వ్యక్తం చేసినటువంటి క్రమంలో బండి సంజయ్ చేసినటువంటి ఈ కామెంట్స్ పొలిటికల్ టర్న్ తీసుకునే ఛాన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయి. వరలక్ష్మి.